పత్రి సారు పిరమిడ్ సొసైటీ స్టార్ట్ చేసిన కొత్తలో కర్నూలులో ఫస్ట్ పిరమిడ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వెంటనే సార్ పక్కన అనంతపురం ఒంగోలు జిల్లాకే పోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ పిరమిడ్ కోసం వర్క్ చేసిన వాళ్ళంతా అడిగారంట, సార్ మీరు ఇప్పుడే ఈ పిరమిడ్ కట్టారు, మరి అప్పుడే ఇంకో ఊరికి పోతే ఎట్లా? ఈ ఊళ్ళో అందరూ ధ్యానాలు కావాలి కదా, ఈ పిరమిడ్ అంతా బాగా డెవలప్ కావాలి కదా, అప్పుడు కదా మీరు వెళ్ళాల్సింది ఇంకో ఊరికి అన్నాడు. అప్పుడు సార్ క్వశ్చన్ వేశారంటే, సరే మీకు పిల్లలు ఉన్నారా అని అడిగారు. అవును ఉన్నారు. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. అంటే ఒక పిల్లోడు పెద్దగా నాకు ఇంకో పిల్లోడిని కన్నావు అని అడిగారు. ఒక పిల్లోడిని పెంచి పోషించి వాళ్ళ డాక్టర్ ఇంజనీర్ అయిన తర్వాత ఇంకో పిల్లోడిని కన్నావా? వెంటనే కన్నావా? వెంటనే సార్. మరి ఇదేందుకు? ఓ పిరమిడ్ అయిపోయాక మొత్తం ఈ ఊళ్ళంతా ధ్యానులు అయిపోయాక, కర్నూలంతా ధ్యానులు అయిపోయాక, అంటే ఇప్పటికి కర్నూలంతా ధ్యానులు కాలే. కర్నూలు ఒక మూలకు కూడా 10 మంది ధ్యానులు ఉండరు. కానీ కర్నూలు ద్వారా ప్రపంచం అంతా ధ్యానం వచ్చింది. ధ్యానులు అడ్డుకున్నారు. వివేకానంద అడ్డుకోలేదా? వివేకానంద వాళ్ళతో కొట్టలేదా? వేమనం తిట్టలేదా? బుద్ధిని అర్థలేదా? సో మంచి చేస్తున్నాము, పక్కన మరుగుతున్నారు అంటే అది వాడి ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. వాడి అర్థంగా అవగాహన లోపము. మనకు అవగాహన ఉంటే, మనకు కాన్ఫిడెన్స్ ఉంటే, మనకి ఇది సరైన దారే అని అర్థమైతే మనం పోతూనే ఉండాలి. నేను ఇంతే అని చెప్పాలి. ఏమనంటే ఇలా మంచి చేసే వాళ్ళ కోసం 2 పుస్తకాలు రాశాను. నేను ఇంతే, నేను మారను, నేను మోనార్కుని, నేను సరైన దారిని ఎంచుకున్నాను. లెవెల్ 2 భిన్నంగా నుంచి లెవెల్ 2 బుక్ అనమాట. నేను ఇంతే, నేను ఎవరి మాట వినను. సీతయ్య సినిమా చూశారు ఎవరన్నా? నేను 100 సార్లు చూసా. థియేటర్ అప్పటికి ఇంకా యూట్యూబ్ కాలే. థియేటర్కి వెళ్ళి మరి 100 సార్లు చూసా జేఎంటీ దగ్గర హైదరాబాద్లో. నేను ఎవరి మాట వినడు సీతయ్య 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 డైలాగ్ కోసం. ఎందుకంటే ప్రతి వచ్చి ఎవరు చెప్తాడు. మన సమాజంలో పెద్ద సమస్య ఏంటంటే అందరూ చెప్పేవాళ్ళే. గంట కూడా వచ్చి నువ్వు ఇది కాదు అది చేయి, అది కాదు. అమ్మ చెప్తే ఒకటి ఉంటుంది, నాన్న ఒకటి చెప్తాడు, అన్న ఒకటి చెప్తాడు, అక్క ఒకటి చెప్తాడు, తమ్ముడు ఒకటి చెప్తాడు, పక్కింటోడు ఒకటి చెప్తాడు, ధ్యానం ఒకటి చెప్తాడు, ఈ ధ్యానం ఒకటి చెప్తాడు, ఆ ధ్యానం ఒకటి చెప్తాడు, ఈ పిరమిడ్ మాత్రం ఒకటి చెప్తాడు, ఆ పిరమిడ్ మాత్రం ఒకటి చెప్తాడు. ఏది వినాలా? ఈ సీనియర్ మాత్రం ఒకటి చెప్తాడు, ఇంకో సీనియర్ దానికి రివర్స్ చెప్తాడు. ఏది వినాలా? నేను ఎవరిది వినను భయ్. నేను నా అంతరాత్మ మాట వింటాను. నాకు సరైనది అనిపించిన ఒక ఆలోచన నేను పాటిస్తాను, ఒక దారిలో నేను వెళ్తాను. నాకు సరైనది అనిపించి ఎవరు చెప్పినా తీసుకుంటా. నాకు సరైనది అనిపించాలి, నా అంతరాత్మ ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకొని వెళ్తున్నప్పుడు పక్కనోడికి నచ్చకపోవచ్చు కదా, మంచిది. భిన్నంగా నుంచి బుక్ రాసినప్పుడు కొంతమంది వచ్చి అడిగారు, రాసినప్పుడే ఫ్రీగా పంచినప్పుడు కూడా రాసినప్పుడు, అన్న మన సొసైటీలో ఎవరు మనం రాసే పుస్తకాలు చదవరు కాబట్టి రాయకుండా. మన సొసైటీలో అందరూ బయట పుస్తకాలు చదువుతారు కానీ మన పుస్తకాలు ఎవరు చదవరు. పచ్చదారు తులసీదళం ఎంతమంది చదివారు చూడండి, అంత కలిపి 10 మంది లేదు. సార్ రాసిన పుస్తకం ఎంతమంది చదవాలి? మొత్తం ప్రతి మనిషి మొట్టమొదటిగా చదవాల్సింది తులసీదళం, పచ్చదారు బుక్. అది మన భగవద్గీత. వచ్చిన ప్రతి ధ్యానం మొదటగా చదవాల్సిన పుస్తకం తులసీదళమే. కానీ అదే మాట చెప్పాము, ఎవరు చదవరన్నా వేస్ట్, పుస్తకం రాయకండి. ఆయన రాశా, ఆయన చదువుతున్నారు అంటే అది ఆయన అభిప్రాయము. నేను మంచి చేస్తున్నావురా ఆయనకు పాపం అర్థం కాలేదు. బాబు నువ్వు చెప్పింది కరెక్టే అయినది, నిజమే, అది నీ యొక్క నిజము, నీ నిజము, నా నిజము కాదు. నా నిజము, నా సత్యం వేరే. నేను రాస్తాను, ఎవరు చదవాలని కాదు, నాకు రాయడంలో ఆనందంగా ఉంది. నాకు రాయడం ద్వారా ఆనందం వస్తుంది, పంచడం ద్వారా ఆనందం వస్తుంది. కాబట్టి నేను పంచుతాను, రాస్తాను, ఇంకేదో చేస్తాను. నేను చేసుకుంటూ పోతాను. నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎవరు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. నేను వెళ్ళేది సరైన దారా కాదా, ఈ ప్రపంచానికి ఉపయోగపడుతుందా లేదా, అదే నా యొక్క లెక్క. నాకు ఒక తిక్క ఉంది, నాకు లెక్క ఉంది. మన పవన్ కళ్యాణ్ డైలాగ్, ఇది నాకు తిక్క, దానికి ఒక లెక్క ఉంది. అదే సత్యము, అదే నా యొక్క విధానము, అది నా ధర్మము. అది ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. సో భిన్నంగా ఆలోచించే బుక్లో నాకు 18 ప్రిన్సిపల్స్ మీద క్వశ్చన్ ఉంది సార్. 18 ప్రిన్సిపల్స్ అక్కడ ఏం లేవే, 18 చాప్టర్స్ లైక్ ప్రిన్సిపల్స్ అని అలవాటు అయిపోయి. సో ఒక్క నిమిషం. ఫస్ట్ వచ్చి బాధ దుఃఖం, 2 ఆనందం ఆరోగ్యం, 3 బంధాలు ప్రేమ స్వేచ్ఛ, 4 స్నేహం సమాజం, 5 లక్ష్యం విజయం అపజయం, 6 ఆలోచనలు,
7 గతం సరే, అవన్నీ అందరికీ వర్తమానం తెలుసు. మీ భవిష్యత్తు. ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్తాను సార్. అహం, ఆత్మగౌరవం ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. నాకు ఈ బుక్ చదివిన తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత నాకు ఒక అవగాహన ఏంటంటే అది అంటే తెలుసుకుంటున్నాను మీ దగ్గర అన్ని లైన్గా ఫ్రీక్వెంటెడ్గా బాధపోతే ఆనందం వస్తుంది, దుఃఖం పోతే ఆరోగ్యం వస్తుంది. సో ఆనందం వచ్చిందంటే బంధాలు, ప్రేమ, స్వేచ్ఛ, ఆరోగ్యం హ్యాపీగా ఉంటాయి. ఇవన్నీ ఒక సీక్వెన్స్లో రాశారా? అలా ఫ్లోలో అసలు మీరు ఎట్లా Sequence లోనే రాశా. రాశారు? సీక్వెన్స్ లో రాశా. కరెక్ట్ 18 ఎందుకు పెట్టారు? 18 అంటే భగవద్గీత అంటే నాకు ఇష్టం కాబట్టి 18 పెట్టుకున్నా. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి మేడం? 18 అనగా భారతంలో ఎన్ని పర్వాలు ఉంటాయి? 18. భాగవతంలో ఎన్ని ఖండాలు ఉంటాయి? 18. నాకు ఎందుకో తెలియదు పట్టసారి ఎన్ని సూత్రాలు పెట్టాడు. ఎందుకు మరి అట్లా పెట్టాలనిపించింది. అది లెక్క తెలియదు, మరి నచ్చింది నాకు. భగవద్గీత అంటే నచ్చింది, సార్ ఎందుకు పెట్టారో తెలియదు, అందుకే నచ్చింది. కాబట్టి భగవద్గీతని ఎగ్జాంపుల్గా తీసుకొని 18 చాప్టర్లు అనేవి రాయడం జరిగింది. ఆ భగవద్గీతలో మొదటి అధ్యాయం దేని నుంచి ఉంటుంది? దుఃఖ విషాద యుగం, అలాగే దుఃఖం విషాద యుగం నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మొదటి చాప్టర్ దుఃఖము, బాధ, దుఃఖము అనేది పెట్టా. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అందరికి అక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చివరికి జ్ఞానం. బాధ అంతా తగ్గగా 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 కొంచెం కొంచెం చిన్న చిన్న ఆలోచనలు తగ్గగా అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది. ముందునే ఆత్మజ్ఞానం, ముందు దుఃఖం తగ్గాలి. అది మొదటి జ్ఞానం. లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నెక్స్ట్ డెప్త్ అనేది లాస్ట్. అది ఓకేనా? రైట్. ఇంకెవరైనా రండి. నా పేరు శ్రీలక్ష్మి అండి, మాది ఇల్లెందు. నాకు అహంకారమే లేదు, అనుకోవడం కూడా ఒక అహంకారమేనా? నేను చాలా మంచోని, నాకు అస్సలు అహంకారం లేదు అని 10 మంది చెప్తున్నట్టు అర్థం ఏంటి అంటే నేను చాలా మంచోడిని, నాకు అహంకారమే లేదని నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నాను. నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నా అంటే అహంకారం ఉంది. నేను వెజిటేరియన్ని, నేను పిరమిడ్ మాస్టర్ని, నేను సీనియర్ పిరమిడ్ మాస్టర్ని, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అహంకారం, ఆధ్యాత్మిక అహంకారము. నేను చాలా వినయవంతుడిని, అది అహంకారమే. చాలా వినయంగా ప్రవర్తిస్తా, అహంకారమే. రకరకాల తెలియని అహంకారాలు మనలో ఉన్నాయి. అహంకారాలకు ఎన్నో రూపాలు ఉన్నాయి. నేను మంచివాడిని, నేను వినయవంతుడిని, నేను పిరమిడ్ మాస్టర్ని, నేను సీనియర్ పిరమిడ్ మాస్టర్ని, నేను ధ్యానిని, నేను చాలా పుస్తకాలు చదివాను, నిరూపించుకుంటా. నేను ఎన్నో పుస్తకాలు చదివాను, నాకు చాలా అనుభవం ఉంది, నాకు నేను తాడే మాస్టర్ని. అవతలోడు మనం తాడే మాస్టర్ అనుకోవచ్చు, నేను తాడే మాస్టర్ తెలుసా అంటే ఓహో నీకు తాడే మాస్టర్ ఒక అహంకారం ఉంది, అయితే నీకు తాడే పనికిరాదు. నేను ఎన్ని పుస్తకాలు చదివాను తెలుసా? ఓహో అంటున్నావా, అయితే నీకు చదవలేదు. అసలు చదివితే నువ్వు అలా మాట్లాడవు. చదివితే మనిషిని మనిషిగా గుర్తిస్తావు, నువ్వు మనిషిని తక్కువ చేయవు. ఎక్కువ చదివిన వాడు ఎక్కువగా ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తిస్తాడు, తన గొప్పతనాన్ని కాదు. ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించాలి. ఎదుటివాడిని గొప్పతనాన్ని గుర్తించడం లేదు, నేను అని అనుకుంటున్నా అంటే అయిపోయింది. నేను ప్లస్ ఎనీథింగ్ ఈక్వల్ అహంకారం. అది ఏదైనా కానీ, నేను మగవాడిని అహంకారం, నేను అందమైన వాడిని అహంకారం, నేను 6 అడుగులు ఉన్నాను అహంకారం, నేను ఇంజనీర్ని అహంకారం, నేను ఇంకేదో అహంకారం, నేను స్కూల్ నేను ప్లస్ ఏదైనా పెట్టుకుని పక్కన అది అహంకారమే. నేను అహంకారం లేని వాడిని అహంకారం. కోటి రకాల అహంకారాలు ఉన్నాయి మనం గమనిస్తే. అన్నీ ఒక్కొక్కటి ఒలిచి పడేస్తూ పోవాలి. ఒక్కొక్కటి గమనించి తీసుకుంటూ పోవాలి. మెల్లగా అహంకారాలన్నీ పోతాయి. అది మేడం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. కొత్తగా వచ్చిన మా పిరమిడ్ మాస్టర్స్కి, కాస్త అనుభవం ఉన్న పిరమిడ్ మాస్టర్స్కి ఈ ధ్యానం చేస్తూ అంతర్ముఖం కావడానికి ఏం సార్? ధ్యానం చేస్తూ అంతర్ముఖం కావడానికి ఎలా చేస్తే అవుతుందో మీ అనుభవంలో అమూల్యమైన విలువ సూచన చెప్పగలరని. అంతర్ముఖం కావాలంటే ఏం చేయాలి? అంతర్ముఖం కావాలంటే గాంధీ చెప్పిన 3 కోతుల కాన్సెప్ట్ ఫాలో కావాలి.
చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. చెడు గురించి మనకు తెలియదు, ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు. ప్రాబ్లం అంటే అది, మన ప్రాబ్లం అంతా అదే. నేను చేసేది, నేను చూసేదంతా మంచి అనుకుంటూ ఉంటాం. అందుకే దాన్ని కొంచెం రివర్స్గా చేశాను. అనవసరంగా చూడకు, అనవసరంగా మాట్లాడకు, అనవసరంగా వినకు. మనం బహిర్ముఖం అయ్యేది ఎలా? ఈ పంచేంద్రియాల నుంచే. అనగా మనం బయటి ప్రపంచాన్ని చూడడం మనం కళ్ళతో, చెవులతో, నోటితో ఇంటరాక్ట్ అవుతాం. అనగా ఇది ఎంతగా తగ్గుతూ పోతే మనం లోపలే ఉండిపోతాం. అందుకే చెడు అనేది పక్కన పెడదాం. అనవసరం, అనవసరంగా మాట్లాడకూడదు. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఎంత టైం ఇచ్చారో అంతే మాట్లాడాలి. మనకు మైక్ ఇచ్చారనుకోండి, ఇంక అయిపోయా, లాక్కో ధ్యానమా చక్రంలో. అరే విఐపి వచ్చారా, నేను తీసే లేదు లేదు, నా గొప్పతనం ఏందో నేను చెప్పాలి. నేను టాయిలెట్ నీళ్లు పోసాను, నేను అన్నం పోసాను, నీళ్లు పోసాను, అన్ని పోసా, అది చేసా, ఇది చేసా, గంటలు గంటలు చెప్పుకోవాలి. నీకు ఇచ్చిన టైం 1 నిమిషమే. 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడితే పావు. ఆ తర్వాత సాయంత్రం వెళ్ళేసరికి నేను చూస్తుంటే రాత్రి 11 అవుతుంటుంది. వీళ్ళు డాన్స్ వేసేసరికి రాత్రి 11, 12. అప్పుడు ఎవరు ఉంటారు కదా, వాళ్ళే డాన్స్ చేస్తుంటారు. ఒక ప్రోగ్రామ్, ఒక షెడ్యూల్ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది. ఆర్గనైజర్స్ అన్ని తలనొప్పులు పడుతుంటారు, ఎన్ని హెడ్ఏక్స్ పెడుతుంటారు. ఎన్నో హెడ్ఏక్స్ పెట్టుకుని ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే మనం అవసరానికి మించి మాట్లాడతాం. అవసరం లేకుండా మాట్లాడకూడదు, అవసరం లేకుండా చూడకూడదు. ఇప్పుడు నేను సార్ మీ సైడే చూస్తూ మాట్లాడాను, ఎవరు చూడలేదు. వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఈ సార్కి ఈయనకి ఏదో ఉంది, అందుకే ఆయనతో నేను వాళ్ళు మాట్లాడుకున్నాను, మనం అంటే విలువ లేదని వెళ్ళిపోతారు అంతా. అక్కడ మాత్రం అవసరం లేకుండా చూడు, ఎంత అవసరమో అంత చూడాలి, మొత్తం చూడాలి. ఇలాగే అమ్మాయి దగ్గర చూడాలనుకోండి, అమ్మాయి చాలా బాగుంది, ఓహో వీడికి ఏదో తేడా ఉన్నాడు, వీడికి పంపించేద్దాం. ఎందుకు ఓన్లీ అమ్మాయి సైడ్ చూస్తున్నాడు, అబ్బాయి సైడ్ చూడాలి కదా. సో అనవసరం, ఎంత అవసరమో ఎక్కడ అవసరం అంతే చూపు పడాలి. అవసరానికి మించి ఎక్కడా మన చూపు పడకూడదు. అవసరాన్ని మించి ఎవరేం చెప్పినా వినకూడదు, చెవులు మూసుకోవాలి. సీతయ్య ఎవరి మాట వినడు, అవసరమైన మాటలే వింటాడు. నాకు ఏది అవసరమో నేను అదే వింటాను, నాకు ఏది కావాలో నేను అదే వింటాను, నేను ఏమీ వినను. శివుడు ఏం చేస్తాడు, టక్కన అవసరమైన కళ్ళు తెరుస్తాడు, పని చేసుకుంటాడు, మళ్ళీ మూసుకుంటాడు. శివుడు లాగా ఉండాలి. శివుడు లాగా ఉంటే మనం ఖచ్చితంగా అంతర్ముఖం అవుతాం. అట్లా కాదు, ప్రతి దాని వెనకాల పడితే ఇంక అయిపోయా, మొత్తం బయటే. గాంధీ అలాంటి చెప్పాడు, కానీ మనకు కాదు కదా. గాంధీ చెప్పాడు, మనకు కాదని మనం అనుకుంటుంటాం. మనకే చాలా సింపుల్. బయటివి అన్ని వెళ్ళేవన్నీ బయట దారులు క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం లోపలే ఉంటాం. ఆటోమేటిక్ అంతర్ముఖం. బయట ఎక్కువ పోవడం వల్ల ఇలా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సి వస్తుంది. బయట తగ్గించేస్తే అయిపోయి. అది నీవుగా ఉండటమే నిజమైన ధైర్యం. అంతే కదా, ఇందాక అనుకున్నాం కదా, నేనుగా ఉండడం. ధైర్యం అంటే ఏంటి? ఇతరులకు భయపడకుండా ఉండడం. మన అదృష్టం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏదో పనులు చేసే వాళ్ళంతా ధైర్యంగా ఉంటారు కదా. మంచి పని చేసేవాళ్ళు భయపడతా ఉంటాడు. ధ్యానానికి పోవాలంటే లేదండి మా ఆయన వద్దంటారు. అది సినిమాకి పోవాలంటే మా ఆయన ఏమండు పో. పేరెంటానికి ఏం లేదు, పేరెంటానికి పోకపోతే ఎట్లా? ధ్యానానికి పోవాలంటే లేదండి మా ఇంట్లో ఒప్పుకోరు. మనకు ధైర్యం లేదా, ఇష్టం లేదా, ఇంట్రెస్ట్ లేదా, మంచి పని కాదనుకుంటున్నావా? మంచి పని చేయడానికి కూడా ఎందుకు భయం? మంచి పని చేసేవాడు కూడా భయపడడం మొదలుపెడితే ఈ ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుంది? ఇది సరైన విధానం అని తెలుసు, ఇది నాకు చేయాలని అనిపిస్తుంది హృదయపూర్వకంగా, అయినా చేయడానికి ఎందుకు భయము? ఈ ప్రపంచంలో మోసం చేసేవాళ్ళు ఎవరు భయపడడం లేదు, ధైర్యంగా తిరుగుతున్నారు రోడ్లో. దాదాగిరి చేసేవాడు ఎవరు భయపడట్లేదు, దొంగతనం చేసేవాడు ఎవరు భయపడట్లేదు. ధ్యానం చేసేవాడికి ఎందుకు భయం? ఏమనంటే మేము ఆడవాళ్ళం అండి. ఝాన్సీ లక్ష్మీబాయి ఆడ మనిషి కాదా, లేడీ కాదా, రుద్రమదేవి
స్వాతంత్రోద్యమంలో ఎంతమంది లేడీస్ పాల్గొన్నారు? సరోజిని నాయుడు అనగా లెక్క తీసుకుంటే చాలా మంది ఉన్నారు. గాంధీ చుట్టూ ఎక్కువ మంది లేడీసే ఉన్నారు. మదర్ తెరీసా. సో నేను లేడీని కాబట్టి నేను భయపడతాను, నేను జంటని కాబట్టి నేను భయపడతాను, నేను పిల్లవాడిని కాబట్టి నేను భయపడతాను, నేను పేదవాడిని కాబట్టి నేను భయపడతాను, నేను సన్నవాడిని కాబట్టి నేను భయపడతాను. ఇవన్నీ మనకు అనవసరం. నాకు ఒక సరైన దారి చిక్కింది, నేను ఇంతే ఈ దారిలో పోతూనే ఉంటాను. నేనుగా ఈ భిన్నంగా ఆలోచించిన తర్వాత నేను ఇంతే పుక్కడానికి కారణం అదే. నేనుగా ఉండడానికి నేను ఎంచుకున్న సరైన ఆలోచన విధానాలు. మనమే ఉండాలి. ఎంతసేపు పక్కన చెప్పింది రుద్దుకోవాలి. అది నేను ధ్యానంలోకి వచ్చా 95లో. మా చిన్నమ్మ కొడుకు బలవంతం లాక్కొచ్చాడు. సరే అప్పుడు ధ్యానం చేశా. ఆ తర్వాత కరెక్ట్గా 6 నెలలకు అబ్బాయి వచ్చి ఈ ధ్యానం వద్దురా, ఇంకో ధ్యానం పోతా అంటాడు. నేను ఇంతే, నేను ఒప్పుకోనన్నా. నేను ఒక్కసారి కమిట్ అయితే నీ మాట కూడా నేను వినను. 30 ఏళ్ళు అయింది. ఆయన ఇంకొక ధ్యానం తిరుగుతా ఉన్నాడు. ఆయన ఇష్టం, నా ఇష్టం. నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యే సారికి 10 మాట నా మాట. ఆయన నాకు నచ్చాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్. ఒక్కసారి చూసాక పడిపోయి ఇంక మళ్ళీ పడతామేంటి సార్, ఇంక ఎవరు వెంట పడను, అయిపోయింది. అవునా కదా. మళ్ళీ మధ్య చాలా మంది గురువులు వచ్చారు, చాలా మంది వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. అందరు అడిగారు నువ్వు మా దగ్గర రా అంటే నేను రాను. నేను ఇక్కడ పడిపోయా. నా జీవితం 10 అంకితం. నాకు వేరే ఆలోచన లేదు, వేరే మార్గము లేదు, వేరేది ఏమి లేదు. నేను ఇంతే. అంటే అన్నీ మంచివే కదా, అన్ని దారులు కరెక్టే కదా, అన్నీ ఒకటికి వెళ్తాయి కదా. నాకు సంబంధం లేదన్నయ్య, నాకు సంబంధం లేదు, నేను ఫిక్స్ అయిపోయాను. ఇది ధైర్యం. అనగా మనం వెళ్ళేది మంచిదారి అయినప్పుడు ఎందుకు ధైర్యంగా మాట్లాడడానికి భయం? అమ్మ దగ్గర కబుర్లు కూర్చొని సినిమా గురించి మాట్లాడుకుంటాం, చీరల గురించి మాట్లాడుకుంటాం, కానీ ధ్యానం గురించి మాట్లాడక నాకు ధైర్యం లేదండి. ధ్యానం గురించి మాట్లాడడానికి ధైర్యం ఎందుకు? పప్పు గురించి మాట్లాడుకుంటాం, ఉప్పు గురించి మాట్లాడుకుంటాం, సాంబార్ గురించి మాట్లాడుకుంటాం, సినిమా గురించి మాట్లాడుకుంటాం, పెళ్లి గురించి మాట్లాడుకుంటాం, అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. కానీ ఏదైనా మంచి విషయాలు మాట్లాడాలంటే ధైర్యం లేదండి. అంటే మనకు కంప్లీట్ ప్రాక్టికల్గా లేము. మన పప్పు మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి మాట్లాడతాం, అలా కదా. కానీ ధ్యానం మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ కంప్లీట్గా ఉంటే మనం మాట్లాడడానికి ధైర్యం ఉంటుంది గ్యారంటీగా. అందుకే ధైర్యం పెరగాలంటే ఏం చేయాలంటే ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్. మనం ఎప్పుడైతే ఏదైనా విషయాన్ని పాటిస్తామో దానివల్ల మనకు రిజల్ట్ వస్తుంది, దానివల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. పాటించినప్పుడు అది థియరీ అయినప్పుడు, అది థియరీ మాత్రమైనప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మనకు ధైర్యం ఉంటుంది. ఎందుకంటే అవతల ఏదో చెప్పేస్తే మనకు డౌట్ వచ్చేస్తుంది, మన మీద మనకే డౌట్ వస్తుంది. పప్పులో ఉప్పు వేయాలా, ఉప్పులో పప్పు వేయాలా నన్ను అడిగితే నాకు డౌట్ వస్తుంది. ఉప్పులో పప్పు వేయాలా, పప్పులో ఉప్పు వేయాలమ్మా? నాకు ఉప్పుకు పప్పు ఉప్పులోనే పప్పు వేయాలి కదా సార్. చూడండి మా సంఘం అది నన్ను అడిగాను అనుకోండి, ఉప్పు అంటే ఏంది, పప్పు ఏంటి, దీని మీద ఒక శాస్త్రం, దీని మీద రీసెర్చ్ చేయాలి. అదే మేడం అడిగానండి, పప్పులో ఉప్పు ఏంటది అంటే అనుభవ జ్ఞానం ఉంది. నన్ను అడిగితే నాకు ధైర్యం లేదు చెప్పడానికి, అనుభవ జ్ఞానం లేదు. అందుకే మనం అందరం కూడా ప్రాక్టికల్గా ఉండాలి. సాధన. మనకు తెలిసిన ఒక్క లైన్ అయినా మనం పాటి ఎంతగా పాటిస్తూ పోతే అంతగా లోపల నుంచి ధైర్యం వస్తుంది, బయట నుంచి కాదు, లోపల నుండి వస్తుంది. ఇది నమ్మకం కాదు, లోపల నుంచి వచ్చే ధైర్యం, ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్ అనగా అది ఆత్మవిశ్వాసం ఉంటుందని. ఆత్మవిశ్వాసం, ఆత్మలో నుంచి వచ్చే మన పైన మన నమ్మకమే ఆత్మవిశ్వాసం. అది ఓకేనా మేడం? ఎస్ మేడం. 42 పేజీ నెంబర్. నువ్వు లేక నేను లేను అనేది గొప్పగా కనిపించే ఒకానొక అజ్ఞానం. నువ్వు లేక నేను లేనంట. ఏమన్నా బాగుంది అసలు? అది నాకు ఈ సినిమాలలో అస్సలు నచ్చిన సినిమా ఇదే, నువ్వు లేక నేను లేను. నాకు అస్సలు నచ్చలేదు.
ఎవరైనా ఉంటే మంచిది, లేకపోతే ఇంకా మంచిది. మనకి ఎవరు ఏది తప్పనిసరి అవసరం కాదు. ఈ సినిమాలో నడిపించుకోవడానికి జనాలు చేసిన డ్రామాలు ఇవన్నీ కూడా. నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. ఎందుకు కావాలి? నన్ను నేను ప్రేమించుకోలేదా? మనల్ని మనం ప్రేమించుకోలేవా? మనల్ని ఎవరు ప్రేమించాలండి? మనల్ని మనం ప్రేమించుకుంటే సరిపోదా? మరి ఎవరో ప్రేమించాలి. నన్ను అమ్మ ప్రేమించాలి, నాన్న ప్రేమించాలి, పక్కింటోళ్ళు ప్రేమించాలి, ఎనికింటోళ్ళు ప్రేమించాలి. వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోవాలంటే మనల్ని ఎట్లా ప్రేమిస్తారు? వాళ్ళు ఏమైనా బుద్ధులా? పైనుంచి పోయిన దేవుళ్ళా? భర్త ఏమన్నా బుద్ధుడా? భర్త కూడా మామూలు మనిషే. ఎక్కువ మంది ప్రేమించేవాళ్ళంటే మంచిదే కదా సార్. ఇంకా ఎక్కువ మంది వాళ్ళు నిజంగా ప్రేమించగలుగుతారా? నాటకం ఆడుతున్నారా? వెంట పడితే ఏం చేస్తారు? నటిస్తారు. మన వాళ్ళు బాగా నాటకాలు నేర్చుకుంటారు. అందుకే అడుక్కోకూడదు. నిన్న కూడా అనుకున్నాం, గుడి బయట అడుక్కునేవాడికి గుడి లోపల అడుక్కునేవాడికి తేడా ఏమీ లేదు. రోడ్డు మీద అడుక్కునేవాడికి ఇంట్లో నన్ను ప్రేమించన్నా, నన్ను ప్రేమించక్క, అమ్మ నన్ను ప్రేమించు, ఏంది అడుక్కునేవారు. నేనే ప్రేమిస్తా అందరినీ. అనా నేను నా దేశాన్ని నేనే ప్రేమిస్తా. నాకు నచ్చిన పనులు, నాకు తెలిసిన మంచి పనులు నేనే చేసుకుంటూ వెళ్తాను. ఎవరో లేకపోతే నేను లేను అంటే అది రోగం, మానసిక రోగము. ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, ఏదున్నా ఏది లేకపోయినా ఆనందంగా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడే ఒక యోగి. ఎవరో ఉంటేనే నేను బాగుంటాను అనేవాడు రోగి. దేవదాస్ రోగి. ఎవరున్నా లేకపోతే ఇక్కడ అంతా ఒంటరి వాళ్ళే. వాళ్ళే అందరికి ఆధారమయ్యారు. వాళ్ళకి ఎవరు ఆధారం కాదు. యోగులే అందరికి ఆధారం. యోగులు ఎవరి మీద ఆధారపడలేదు. వాళ్ళు దేనికోసము ఎవరి మీద ఆధారపడలేదు యోగులు. వాళ్ళే అందరికీ, వాళ్ళ దగ్గర ఏం గోచి కూడా ఉండదు. కానీ వేరే వాళ్ళు వచ్చి ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తారు. గోచి లేని బాబా మొత్తం ప్రపంచాన్ని అందరికీ సహాయం చేసేవాళ్ళు బాబాలు. అవునా కదా? మరి ఎవరు గొప్పవాళ్ళు? అడుక్కునే నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని అడిగే వాళ్ళ అందరినీ, ప్రపంచాన్ని అంతా ప్రేమించేవాళ్ళు. విశ్వ ప్రేమ వైపు వెళ్ళాలి మనం. ఒక వ్యక్తి ప్రేమ నుండి దాటుకొని, ఒక వ్యక్తి ప్రేమ, ఒక వ్యక్తి బంధం నుంచి మనం దాటుకొని బుద్ధత్వం అనే ఒక విశ్వ ప్రేమ వైపు ప్రయాణం చేయాలి. దానికోసం వచ్చింది. అంతేగాని ఇక్కడ ఇరుక్కుపోవడం కదా. అందుకే బంధాలలో ఇరుక్కపోకూడదు అన్నది. పురకాల నుంచే పడింది, బంధాల్లో ఇరుక్కోవద్దు. బంధాలు ఉండాలి. ఎందుకంటే ఒక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, అది అవసరమే. కానీ ఇరుక్కోవడానికి కాదు. లోపల ఏ బంధాలు ఉండకూడదు. లోపల ఏమీ లేదు. లోపల భార్య లేదు, లోపల భర్త లేడు, లోపల పిల్లలు లేరు, లోపల సంసారం లేదు. బయట అంతా బయటే. అందరూ బయట ఉండాలి, కానీ లోపల శూన్యం ఉండాలి. ఎప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ ఖాళీగా ఉంటామో అప్పుడే మనం సంపూర్తి ఆనందంగా ఉంటాం. ఎప్పుడు ఎవరో కావాలి. మా అమ్మ లేకుండా నేను బతకలేను. నిజంగా మనం అందరం అమ్మ లేకుండా బతకగలుగుతున్నావా? బతకలేమా? బతుకుతున్నాం కదా. చిన్నప్పుడు అమ్మ లేనని ఏడ్చేవాళ్ళం. అమ్మ ఎక్కడికి పోయినామని ఏడ్చేవాళ్ళం. ఆ తర్వాత అమ్మ బాయ్ బాయ్. మనకు అమ్మ ఆ రోజు అవసరమైంది కాబట్టి అమ్మ వెంట పడ్డాం. అదే అమ్మకు మనం అవసరమైనప్పుడు బాయ్ బాయ్, నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది, నాకు బతకడం ఇంపార్టెంట్, నువ్వు కాదు. నిజంగా మనకు అమ్మ మీద మీలో అమ్మ గౌరవం తెలిసింటే మనం ఎక్కడికి పోవు. అవునా కదా? అమ్మ చుట్టూనే తిరగాలి. ఎవ్వరు తిరగట్లేదు. అమ్మతో పాటు సాగమనం చేయాలి. అమ్మ పోతేనే నాన్న పోతేనే పోవాలి. మనం పోయినావేంటి? మనకు ఆ రోజు అవసరము. మనమందరము తెలిసి తెలియని స్వార్థపరులు. మనకు అవసరం ఉంది కాబట్టి అమ్మ వెంట, నాన్న వెంట, భార్య వెంట, భర్త వెంట, పిల్లల వెంట, అందరి వెంట మనకు అవసరము. అది తప్పనిసరి కాకూడదు. తప్పనిసరి అయితే మనం ఎప్పుడు దుఃఖంలో ఉంటాం. ఎవరు ఏది ఎక్కడ తప్పనిసరి కాకూడదు. ఆ నిమిషానికి అమ్మ వచ్చింది మంచిది, ఆ నిమిషానికి భార్య వచ్చింది మంచిది, ఆ నిమిషానికి చెల్లెలు వచ్చింది మంచిది. ఆ నిమిషానికి అన్ని ఆ క్షణానికి సంబంధించిన బంధాలే ఉండాలి. అంతేగాని 24 గంటలు ఊహల్లో తెలియాడుతూ ఉంటే మొత్తం లైఫ్ అంతా ఉండేది. నో ఊహలు, నో ఊహాగానాలు. అది ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్, ఎవరైనా ఉన్నారా? మేడం రండి. ఇంకా 45 minutes టైం ఉంది. రండి సార్.
45 నిమిషాలు, చివరి 45 నిమిషాలు. లాస్ట్ 5 నిమిషాలు. నెక్స్ట్ హర్షిత. మనం ఇంతకుముందు కలిసినట్టున్నాం సార్ ఎక్కడో. ఎస్ సార్. నమస్తే సార్. నమస్తే అండి అందరికీ. నా పేరు వెంకటేశ్వర్లు, ఇల్లందు. అది పేరు విన్నాను, ఎక్కడో కలిసే మన జ్ఞానవాచకరంలో అనుకుంటా. గత 28 సంవత్సరాలుగా దీంట్లో ఉన్న, ఇది అహంకారం కాదండి. ఫర్ ఇంట్రొడక్షన్. ఇంట్రడక్షన్ వరకు ఓకే, కానీ అది గొప్పగా చెప్పుకోవడం. సార్ బుక్ కూడా నేను చూశాను, నేను కట్టాల్లో ఫస్ట్ వెళ్ళేటప్పుడు. ఇదొక డిఫరెంట్ అనుకున్నాను నేను. సరే ఓకే, ఇక్కడ నేను క్వశ్చన్ ఏం అడగట్లేదు. ఈ క్లాస్ ఒక డిఫరెన్స్గా ఉంది. జనరల్గా నేను ఒక 20 years నుంచి చాలామంది మాస్టర్స్ని చూశాను నేను. ఇక్కడ మాస్టర్ అంటే మన ఎవరు స్టేజ్ మీకు రానియరు అసలు. పొరపాటున వచ్చినా కూడా అరుస్తారు. ఎందుకంటే నేను చాలామంది సీనియర్స్ క్లాసెస్ విన్నా నేను. ఒక క్లాస్ను పొరపాటున మాకు అవకాశం ఇచ్చారు, ఒక 5 నిమిషాలు, ఎంబటే వాళ్ళని బ్లాక్ చేశారు. ఇది నా క్లాస్, ఇది నేనే చెప్పాలి, వేరే వాళ్ళు రాకూడదు. అదనమాట రూల్ అన్నట్టు. అది కనబడకూడదు, వినబడకూడదు. సరే ఇంకో మాస్టర్ క్లాస్ విన్నా నేను. ఎవరో పొరపాటున క్వశ్చన్ అడిగారు, మధ్యలో అడిగితే వాళ్ళు బ్లాక్ చేసి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అసలు మొత్తం డిస్టర్బ్ అయిపోయినాం. నేను ఇల్లందులో క్లాస్కి పిలిచాం, ఒక మాస్టర్ క్వశ్చన్ అడిగాడు, అంతే, ఇంకా మొత్తం డిస్టర్బ్ అయింది అన్నట్టు. ఇట్లా చాలామంది చూస్తున్నాయి. అయితే ఇదేంటంటే ఇది ఒక డిఫరెంట్. సార్ కూడా భిన్నంగా ఉంది క్లాస్ కూడా. అందుకు చాలా సార్ని అప్రిషియేట్ చేస్తుంది. ఇక్కడ ఏం క్వశ్చన్ వేయట్లే నేను. అయితే ఇక్కడ పత్రి సార్ ఎలా పిలుస్తారంటే, ఆయన ఉంటారు స్టేజ్ మీద, మన్ని పిలిచి ధ్యానం చెప్పిస్తారు, మనతో క్లాస్ చెప్పిస్తారు, మనతో అనుభవం చెప్పిస్తారు. అది నేను ప్రతిసారినే చూస్తున్నా సార్లో. అయితే మిగతా మాస్టర్స్ ఎందుకు అలా ఉంటారు? వాళ్ళు ఒక క్వశ్చన్ వేయడానికి కూడా అవకాశం లేరు. లాస్ట్ అడగమంటారు, ఈలోపు టైం అయిపోద్ది, సెలవు పెట్టుకుని వెళ్ళిపోతారు, మనకు అవకాశం ఉండదు. అయితే నేను ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాను, హౌ టు డూ క్లాసెస్, మాస్టర్ ఎలా కావాలి. అయితే సార్ ఏం చెప్పారంటే, అన్నీ చెప్పారు, ఓకే మీరు క్లాస్ చెప్పండి, క్లాస్ అంటే ఏం లేదు, ధ్యానం చేయించండి 1 గంట, మీ అనుభవాలు చెప్పండి, ఇంకా టైం ఉంది, వాళ్ళ అనుభవాలు అడిగండి, ఓకే మళ్ళీ ధ్యానం చేయించండి, ఈలోపు ఇంకా టైం అయిపోద్ది కదా. ఏమన్నా క్వశ్చన్స్ అడిగడానికి మధ్యలో మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే అరవాలి. ఇది టైం కాదు, ఇది తర్వాత అడగచ్చు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తామని చెప్పి అరవండి. ఈలోపు మన టైం అయిపోద్ది, మనకు సేవలు పెడతారు, టీ తాగితే వెళ్ళిపోతారు. అది ఇన్ని సంవత్సరాలు నేను 28 yearsలో నేను ఎంజాయ్ చేశాను. అది అదే ఇది డిఫరెన్స్గా ఉంది. ఇది నేను 2 o'clock వచ్చాను, నేను సార్ క్లాస్కు వేరే ఒక పని మీద వెళ్ళి వచ్చాను. నేను వచ్చేసి చూస్తున్నా ఎంత సీరియస్గా ఉంటుందో అని. అక్కడ దాకా వినేస్తున్నాయి అరుపులు కిందికి. అరే ఏంటి అసలు, ఒక సైలెన్స్ ఉండాలి, ఒక ధ్యానం కనీసం 2 గంటలు ధ్యానం చేస్తారేమో అనుకున్నాం. చాలా బాగుంది సార్. ఐఎమ్ అప్రిషియేటింగ్ యువర్ క్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. మేము ఇల్లందులో కూడా పెట్టిస్తాము, ఇల్లందులో నెక్స్ట్ జూలైలో పెట్టిస్తాం సార్. అక్కడ మా దగ్గర పెద్ద పిరమిడ్ ఉంది, అక్కడ కూడా. ఈ మేడం కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, మేడం ఆర్గనైజర్. చాలా అద్భుతంగా ఉందండి. అయితే ఈ రెండింటికి, ఈ క్లాస్కు వాళ్ళ క్లాస్కు డిఫరెన్స్ నేను అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాళ్ళందరూ మహానుభావులు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి చెప్పగలుగుతారు. నాకు అంత చేత కాదు కాబట్టి అడుక్కుంటున్నా బాబు, క్వశ్చన్లు అడగండి అని. అందరూ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదో ఒకటి చెప్పగలుగుతారు చాలామంది. నాకు అలా చెప్పడం ఇంట్రెస్ట్ లేదు, చెప్పే అలవాటు లేదు. ఎందుకంటే నాకు తెలిసింది చెప్పడం కంటే ఇక్కడ ఎవరికైతే ఏదైతే అవసరమో అది చెప్పడం కరెక్టు అనే నా అభిప్రాయం. అందుకే వాళ్ళ నుంచే క్వశ్చన్లు అడిగించి, అందులో నాకు ఒకవేళ తెలిసి ఉంటే ముందే చెప్పే కండిషన్, నాకు తెలిస్తేనే చెప్తాను, నాకు తెలియకపోతే తెలియదని చెప్తాను. రెండోది, చాలామందికి వాళ్ళకి తెలిసింది చెప్పడం తెలుసు, కానీ ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళకి భయం వేస్తుంది, క్లారిటీ ఉండదు, కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కడ ఇరకపోతావో, ఎక్కడైనా మాస్టర్ అనిపించుకోలేకపోతానేమో ఈ ఒక భయం. నన్ను మాస్టర్గా గుర్తించరేమో, నన్ను మాస్టర్ కాదనుకుంటారేమో, నేనంతా డిఫరెంట్, నన్ను అనుకుంటే మంచిది, అనుకోకపోతే ఇంకా మంచిది. నన్ను ఎవరు మాస్టర్గా అనుకోవాలని అనుకోవడం లేదు.
నేను నా సాధనలో ఒక భాగంగా నేను వచ్చాను ఇక్కడ. ఇది నా సాధన. నేను నాకు తెలిసింది పంచుకోవడానికి వచ్చాను. నాకు తెలిసింది మాత్రమే పంచుకోవడానికి వచ్చాను. వేరే టాపిక్లు అడిగారు అనుకోండి, నాకు తెలియదన్నా అని నమస్కారం పెడతాను అనమాట. సో మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరి పద్ధతి వారి. మన పత్రికారితో మొదటి నుంచి ఉండడం వల్ల, స్టార్టింగ్ స్టేజ్లో ఇలాగే ముగ్గురు నలుగురు ఉండడం వల్ల తెలియకుండానే ఆయన ద్వారా ఒక సమభావన అనేది అలవాటైంది. మీరు అన్నారు ఇలా కూర్చోబెట్టుకుంటారు పక్కన ఆయన. సమభావన. మొదట్లో పిరమిడ్లో క్లాసులు అనే కాన్సెప్ట్ లేదు. అందరూ ఇలా కూర్చొని ముగ్గురు నలుగురము, మీరు అన్నట్టు 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ పంచుకునే వాళ్ళం. ఇలా నేను ధ్యానం చేశానన్నా, నాకు ఇలా అనుభవం వచ్చింది, నేను పుస్తకం చదివా, నాకు ఇది అర్థమైంది, ఇలా పంచుకునే వాళ్ళం. జనాలు పెరిగే కొద్దీ ఏమైనా తెలియకుండానే ఇలాంతా వినేవాళ్ళు, ఇలాంతా చెప్పేవాళ్ళు. ఈ తెలియకుండానే విభజన ఏర్పడింది. ఇది తెలియకుండానే జరిగిన విభజన. మనకు కూడా ఏం ప్రాబ్లం వచ్చేసిందంటే, మనకి సండే క్లాస్ జరగాలి, ఎవరో పట్టుకురావాలి. అది తెలిసినా తెలియకుండా అరే రా 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 అని పిలుస్తాం. ఎందుకంటే ఈరోజు మా క్లాస్ జరగాలి ఎలాగైనా. ఈ సండే జరగాల్సిందే. సండే జరగాలని కనిపించిన ప్రతోడిని పట్టుకొని వచ్చేది. వారికి ఏం తెలియదో తెలియదు, వాళ్ళకి ఏం తెలియదో తెలియదు, వాళ్ళు చెప్పగలుగుతారో తెలియదు, చెప్పలేదో తెలియదు. పాపం పిలిచారు కాబట్టి మొహమాటానికి అవసరమో ఏదో లాగి 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 మొత్తానికి టైం కిల్లింగ్ చేయడం అనేది తెలుసో తెలియకుండా మనం అందరం మొదలుపెట్టాం. సో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒకవేళ ఎవరు దొరక్కపోతే చెప్పేవాళ్ళు ఆ రోజుకి ఏముంది, అందరం కలిసి పొద్దున ధ్యానం చేద్దాం. క్లాస్ అనేది లేదు. క్లాస్ అనేది ఆ తర్వాత వచ్చింది. ధ్యానము 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 ధ్యానం ధ్యానమే ఉంది మొదటి నుంచి. ఆ తర్వాత ఓకే జ్ఞానం. క్లాస్ అనేది దేనికోసం? ధ్యానం బాగా చేస్తారేమో అని. క్లాస్ చెప్పడం వల్ల వాళ్ళు పాటిస్తారేమో. పొద్దున సాయంత్రం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇది జీవితంలో వెళ్ళి పాటిస్తారేమో అనే దానికోసం. సో చెప్పలేని వాళ్ళని, చెప్పలేమనుకున్న వాళ్ళని పిలిచేవసరం లేదు. రెండోది, మనం ప్రత్యేకించి మాస్టర్గా కావాలని ట్రై చేయకూడదు. మనం క్లాసులు చెప్పడానికి ఏ ట్రైనింగ్ తీసుకోకూడదు. క్లాసులు చెప్పడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాము అంటే మనం ఒక ప్లాస్టిక్ అవుతున్నాం. మనకు నిజంగా ఎంత తెలుసో అంతే చెప్పాలి. ఒక్క నిమిషం మాట్లాడాలి, ఒక్క నిమిషమే చాలు, తెలిసిందే చెప్పాలి. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అని ఒకటి స్థాపించారు ఒక 6 years బ్యాక్. అందులో ఒక రూల్ పెట్టుకున్నాం, తెలిసిందే చెప్పాలి, పాటించిందే చెప్పాలి, కనీసం ప్రయత్నించింది చెప్పాలి. ఇవేమీ లేవు, నో ప్రాబ్లం. అందరికి ధ్యానం తెలుసు, అందరికి కూర్చున్నామా? గ్రూప్ మెడిటేషన్ చేసుకుంటే అయిపోయాయి. క్లాస్ జరగాల రూల్ ఏం లేదు, గ్రూప్ మెడిటేషన్ చేస్తే చాలు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మనం ఎవరికే మాస్టర్లం కాదు. పత్రి సారు పిరమిడ్ మాస్టర్ అన్నాడు, అందరినీ అన్నాడు. ఒక్క నల్లే. ఏం సార్? ఒక్క నల్లే. ఈ రోజు ధ్యానంలోకి వచ్చినా పిరమిడ్ మాస్టరే. మరి మనం ఎలా ఇంకొకరి మాస్టర్ అవుతాం? తెలియకుండానే క్లాసులు చెప్పేవాళ్ళని తెలియని అహంకారాన్ని డెవలప్ చేసుకున్నాం. క్లాసులు చెప్పేవాళ్ళు ఎవరు కూడా నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మాస్టర్ని కాదు. నేను కూడా ఒక సాధకుడినే, కన్వీనియన్స్ కోసం కూర్చున్నా అంతే. ఇలా కూర్చొని చెప్పలేము కదా, ఇలా కూర్చొని చెప్పలేం కదా. కాబట్టి మీరందరూ అలా కూర్చున్నా, నేను ఎడుగుతున్నా. అంతేగాని నేను మీకంటే గొప్పవాడిని, మీకంటే ఎక్కువ నేను మాట్లాడుతున్నా కాబట్టి నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, వేరే పని చేస్తే నెక్స్ట్ క్లాస్ ఇవ్వరు. అలాగే బాలకృష్ణ డైలాగులు ఉండకూడదు. క్లాస్ చెప్పడం అనేది ఒక గొప్పతనం కాదు. క్లాస్ చెప్పడం అనేది పంచుకోవడం వల్ల వచ్చే ఆనందం, అది గొప్ప కాదు. పంచుకోవడము, పంచుకునే వాళ్ళు అందరూ సమానులే. మనం ఒక పార్టీ చేసుకుంటాం, అందరం పంచుకుంటాం టేబుల్ మీద, అవునా? నిన్న సార్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం, అందరం కలిసి తిన్నాం. పంచుకోవడం అనేది ఇక్కడ. అంతేగాని ఎక్కువ తక్కువలు లేవు. ఎక్కువ తక్కువ అని ఎవరు అనుకున్నా వాళ్ళు పిరమిడ్ మాస్టర్ కాదు లెక్క ప్రకారం. పత్రిసారి చెప్పిన పిరమిడ్ మాస్టర్ అయితే కాదు. ఎందుకంటే పత్రిసారి ఏ రోజు కూడా మనల్ని తక్కువగా చూడలేదు. ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఆయన శిష్యుడిలాగా చూడలేదు. మనలందరినీ సరి సమానంగా చూశారు. ఈ రోజు వచ్చిన వాళ్ళని కూడా కొంతమంది టైం ఇవ్వలేకపోయిండొచ్చు, ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ వల్ల. నాకు మొదట్లో చాలా టైం ఇచ్చారు, ఆ తర్వాత టైం ఇవ్వలేకపోయిండొచ్చు, ఎందుకంటే ఆయన బిజీ అయిపోయారు. బిజీ షెడ్యూల్స్ వల్ల ఒకరితో 1 నిమిషం మాట్లాడితే ఒకరితో గంట మాట్లాడవచ్చు కాక. కానీ ఎక్కడ ఎప్పుడు ఎవరిని అయినా
ఎక్కువగానో తక్కువగానో చూడలేదు, అందరినీ సరి సమానంగానే చూశారు. కాబట్టి మనము మన దగ్గరికి వినడానికి వచ్చిన వాళ్ళని మనం చిన్నగా చూస్తే, చిన్న చూపు నేను మాస్టర్ అనుకుంటే మనం ఇంకా మాస్టర్ కాలేదు. అది సార్ చెప్పిన మాస్టర్ కాలేదు, బయట ఏదో ఊర్లో అనుకునే మాస్టర్ అయిండొచ్చు కాక. ఏం సార్ అవునా కదా? అది చాలా మందిలో నాలో కూడా అనేకమైన డౌట్స్ ఏంటంటే, ఆత్మకి మనసుకి మనం మనసుతో మాట్లాడుతున్నామా ఆత్మతో మాట్లాడుతున్నాం? మనం రోజు ధ్యానం చేస్తున్నాం, ఆత్మ 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 అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, మనం చూసేటప్పుడు ఆత్మతోనే ఉండమా మనం మనసుతో మాట్లాడుతున్నాం అనేది డిఫరెన్స్. యాక్చువల్గా రెండు ఉంటాయి ఒకటేసారి, రెండు ఉంటాయి. ఏది ఎంత పరిమాణంలో ఉండేది అనేది ఎలా తెలుస్తుందంటే, మన లోపల ఎంత సైలెన్స్ ఉంది. మన లోపల డిస్టర్బెన్స్ ఉంది అనుకోండి, అది మైండ్. మన లోపల కోపం ఉంది, ద్వేషం ఉంది, అహంకారం ఉంది, తక్కువ ఎక్కువలు ఇవన్నీ ఉన్నాయి, అవునా? ఇవన్నీ అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాల ప్రభావం మన పైన ఏంటంటే అది మైండ్, మనస్సు. వీటి ప్రభావం మన పైన లేదు. అప్పుడు మన ఆత్మస్థితిలో నుంచి మాట్లాడుతున్నాం, ఆత్మస్థితిలో నుంచి అన్ని పనులు చేస్తున్నాం. ఇందాక అనుకున్నదే సేమ్. మనం తక్కువగానో ఎక్కువగానో అనుకుంటాం, అక్కడ మైండ్ వచ్చేసి. మైండ్కే ఎక్కువ తక్కువలు ఉండేది, ఆత్మకు ఎక్కువలు ఉండేది. ఆత్మ అన్ని చోట్ల ఒకటే, మీలో ఉన్నది నాలో ఉన్నది ఆత్మనే, నేను మీరు వేరు వేరు కాదు, బ్రహ్మ పదార్థం అని మనకు తెలుసు. ఎక్కువగానో తక్కువగానో అనుకుంటున్నామంటే అది మైండ్. స్వార్థము ఉందనుకోండి మైండ్. కొన్ని అరిషడ్ వర్గాలన్నీ మనకు తెలుసు. ఇవన్నీ ఏమన్నా ఆ క్వాలిటీస్ టచ్ అవుతూ ఉంటే అది మైండ్. అదే సోల్కి, సోల్ కాన్షియస్నెస్కి దైవత్వమే ఉంటుంది. ఎక్కువ లేదు తక్కువ లేదు, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. మనకు భయం ఉంది అనుకోండి, మైండ్. భయం ఉండేది మైండ్కే, ఆత్మకు భయం లేదు. టెన్షన్ ఉంది, అది మైండ్కే ఉంటుంది, ఆత్మకు టెన్షన్ లేదు. మన స్థితి, అంతర్గత స్థితిని బట్టి మనం ఆత్మస్థితిలో ఉన్నావా మైండ్ స్థితిలో ఉన్నావా మనకు మనమే డిసైడ్ చేసుకోవచ్చు. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక సార్, ఎస్ సార్. మనం ప్రతి మాస్టర్ కూడా ప్రతి బుక్లో కూడా చైతన్యము, నీలో ఉండ చైతన్యము, నీలో ఉండ చైతన్యం, దాన్ని ఒకసారి వివరణ. చైతన్యము నీలో ఉంది, దానికి నెక్స్ట్ లైన్ చెప్పండి ఏమైనా ఉంటే. చైతన్యము పెంచుకోండి, చైతన్యవంతుడిగా కండి. ఓకే, చైతన్యం అంటే ఏంటి? మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే కాన్షియస్నెస్ అంటాం. కాన్షియస్నెస్ అంటే మేలుకొని ఉండడం. మేలుకొని, మనం అందరం నిద్రపోతున్నాం ఏంటి? మేలుకొని ఉన్నాం కదా, కానీ మన శరీరం మేలుకుంది, బుర్ర మేలుకొని లేదు. బుర్ర ఎందుకు మేలుకొని లేదు? బుర్రకు కొంత జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని వాడట్లేదు, అప్పుడు నిద్రపోతుంది. అన్కాన్షియస్గా ఉన్నాం. అందుకే కాన్షియస్ లివింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. కాన్షియస్ లివింగ్, మేలుకొని జీవించు. మేలుకొని జీవించు అంటే, నాయన నువ్వు గురువుల దగ్గర, యోగుల దగ్గర కొన్ని విషయాలు తెలుసుకున్నావు, అవి సరైన విషయాన్ని అర్థం చేసుకున్నావు, వాటిని బేస్ చేసుకొని మనం ఈరోజు మాట్లాడిందాక సార్ అన్నారు, ఎందుకు ఈ మాస్టర్లు అలా అనుకుంటున్నారు, ఎందుకు ఇలా అన్నారు అంటే, తెలియకుండా అన్కాన్షియస్లో ఉన్నాం. నేను అనేది వచ్చేసింది, అక్కడ అహంకారం వచ్చేసింది, అంటే అన్కాన్షియస్. మనం నిజంగా జ్ఞానం గుర్తే ఉంటే, మేలుకొని ఉంటే, మనం ఎక్కువలో తక్కువగానో జీవించాం, ఎక్కువగా తక్కువగా చూడం. సో నా అండర్స్టాండింగ్ ప్రకారం కాన్షియస్ లెవెల్ అంటే తెలిసిన జ్ఞానంతో కూడి ఆ జ్ఞాన సాధనతో మనం జీవించడం, అదే కాన్షియస్ లివింగ్ ఆర్ చైతన్యంతో జీవించడం అంటే. మనం ఎప్పుడైతే ఎంతగా ఈ జ్ఞానంతో కూడి జీవిస్తూ ఉంటామో మన చైతన్యంగా పెరుగుతూనే ఉంటుంది, మన కాన్షియస్నెస్ పెరుగుతా 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 పెరుగుతూ ఉంటుంది. 30 ఏళ్ళ కిందట నేను ఇంత చిన్న లైన్తో మొదలుపెట్టా, ఇప్పుడు చాలా డెవలప్మెంట్. నా లోపల నేనే వెనక్కి తిరిగి చూస్తుంటే అప్పుడు ఈరోజు నేను కాదు. ఒక 5-6 ఏళ్ళ కిందట భిన్నంగా నుంచి మొదలుపెట్టినప్పుడు ఈరోజు నేను కాదు. మార్పు చాలా వచ్చింది, ఎందుకంటే నేను చాలా విషయాలను పాటించడం మొదలుపెట్టా. ఎంతగా పాటిస్తూ పోతే నా లోపల అంత చైతన్య శక్తి పెరుగుతూ పోతుంది. ఈ చైతన్య శక్తి పెరగడం అనేది ధ్యాన సాధన, జ్ఞాన సాధన వల్ల జరుగుతుంది. ధ్యాన సాధన, జ్ఞాన సాధన. ధ్యానం చేస్తూ ఉంటే మనం కాన్షియస్గా ఉండగలుగుతాం, మేల్కొని ఉండగలుగుతాం. జ్ఞాన సాధన, తెలిసిన జ్ఞాన సాధన, తెలియదని వదిలేద్దాం.
తెలిసినది పట్టుకుందాం. తెలిసినది పాటించడానికి ఎంతగా ప్రయత్నిస్తే మనం అంతగా చైతన్యవంతులుగా ఉంటాం. అందరినీ చైతన్యవంతులుగా చేయాలి అంటారు. అది తెలియదాయండి, మర్చిపోయారు. లేపాలి, వీళ్ళందరూ చైతన్యవంతులు చేయాలి. ఈ విషయం వాళ్ళు మర్చిపోయారు. స్వాతంత్రం కావాలి అనే విషయం మర్చిపోయారు. బానిసలుగా జీవిస్తారు. వీళ్ళందరూ చైతన్యవంతులు చేసి స్వాతంత్రం తెచ్చారు. 200 సంవత్సరాలు మనం ట్రై చేసాం. అలాగే ఏదో ఒక విషయంలో మనం గుర్తు చేస్తుంటే చైతన్యం కలిగించడం, పాటించుకోవడం చేస్తుంటే మన లోపల చైతన్యం పెరుగుతూ వస్తుంది. అది సార్ నాకు అర్థమైన విషయం. థ్యాంక్ యూ సార్. పేజీ నెంబర్ 83. ఎవరి వెంట పడకు, దేని వెంట పడకు. వెంట పడ్డావు అంటే నీ ఆత్మగౌరవాన్ని నీవే మంట కలిపినట్లు. అంతే కదా, అంతేగా. కొంచెం క్లారిటీగా చెప్పండి, క్లారిటీగా డౌట్ ఉంది. ఎవరి వెంట పడకు అంటే మీరు ఎవరెవరు వెంట పడుతున్నారో ఒకసారి రాసుకోండి. దేని వెంట పడకు, మీరు ఏ దానిలో వెంట పడుతున్నారో అలా రాసుకోండి, మానేయండి. మనం గమనిస్తే మన ఇంట్లో చాలా ఇంట్లో ఎవరో వ్యక్తుల వెంట పడుతూ ఉంటాం. నువ్వు లేక నేను లేను, నువ్వే నేను, దేవదాస్, పార్వతి. ఎవరు వెంట పడినా నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు ఎవరు వెంట పడ్డావు అనుకుని ఏమవుతుంది? పోబే, ఏం పని పాట లేదా నీకు? ఎవరు వెంట పడినా తెలియకుండానే మనం అగౌరవ పాలవుతాము. ఏ వస్తువు వెంట పడినా కూడా, ఉదాహరణకి చాలా ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటా. ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఏదో కారు వేసుకుని వెళ్తాం. నేను మధ్యలో నానో కారు వాడేవాడిని. నానో కారు వేసుకుని వెళ్తుంటే చూసి, ఏం సార్ మీరు ఎంత పెద్ద మాస్టర్, మీకు ఎంత పెద్ద కారు ఉండాలని. పెద్ద కారు ఉండాలా? పెద్ద మాస్టర్ అయితే ఏం సార్, చిన్న మాస్టర్ అయితే చిన్న కారు, పెద్ద మాస్టర్ అయితే పెద్ద కారు. మనం దేని వెంట పడుతున్నాం? ధ్యానం వెంటనా, జ్ఞానం వెంటనా, కారు వెంటనా? కారు వెంట పడుతున్నాం అంటే మనకు నిజమైన జ్ఞానం లేదు. అనా కదా. బంగారం వెంట పడ్డాం అనుకోండి, నిజమైన జ్ఞానం లేదు. మనం అవసరాలు వెంట పడవచ్చు. మనకు నిత్య జీవితంలో ఏమేమి అవసరం ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు నిత్య జీవితంలో ఏం అవసరం? 3 పూట్ల అనా, 3 షర్ట్లు ప్యాంట్లు అనా కదా. 3 ఈరోజు వేసుకోవడానికి ఒకటి, రేపు ఉతుకోవడానికి ఒకటి, ఎల్లుండి వేసుకోవడానికి ఒకటి అనా కదా. ఈరోజు వేసుకుని రేపు ఉతుకోవచ్చు, రేపు వేసుకొని ఎల్లుండి ఉతుకోవచ్చు. అలా నేను ఒక 15 ఏళ్ళు 3 జతలు బతికా. 3 జతలే. ఈ మధ్యన ఎవరు షర్ట్లు ప్యాంట్లు కొనిచ్చారు. ఇలా తిరుగుతా ఉంటే ఆడ మనకి ఎన్ని షర్ట్లు ప్యాంట్లు కావాలి? ఉదాహరణకి పెళ్ళికి వెళ్ళాలి, ఏం కావాలి? పట్టు చీర కావాలా? వేసుకోవడానికి ఏదో డ్రెస్ కావాలి. ఎవరి పెళ్ళి? మన పెళ్ళ. మన పెళ్ళి అంటే ఒక పట్టు చీర కొంటే అందులో అందం ఉంది. ఎవరో పెళ్ళికి మన ₹1,00,000 పెట్టి పట్టు చీర కొనుక్కొని మళ్ళీ అది ఆ రోజు వేసుకుంటాం, మళ్ళీ మరుసటి రోజు వేసుకోం, మళ్ళీ వేరే పెళ్ళికి వేసుకుంటే మళ్ళీ గుర్తుపడతారు. మనకి ఎంత అవమానం. అదే ₹1,00,000తో ఇది అన్నదానం చేయొచ్చు కదా, ఇలా పిరమిడ్ కట్టచ్చు కదా. మనం కనుక్కునే పట్టు చీరలతో ఎన్ని పిరమిడ్లు కట్టచ్చు ఒకసారి లెక్కేసుకోండి. మీరు 1,00,000, ఆయన 1,00,000, 2,00,000, వాళ్ళందరూ మీ పట్టు చీరలు సగం రేటుకి అమ్మినా పెద్ద పిరమిడ్ వస్తాయి. ఇవిన్న పట్టు చీరలన్నీ తీసుకెళ్ళి లోపల అలాగే పెట్టింటారు. 10 ఏళ్ళ వరకు అలాగే ఉంటుంది. మా అమ్మ 30 ఏళ్ళ కింద కట్టుకున్న పట్టు చీర ఇప్పటికి అలాగే అక్కడే ఉంది. ఎప్పుడో నా ఊరు తెలియ వయసులో కట్టుకున్న ఆవిడ ఇప్పుడు అక్కడే ఉంది. అని తీసుకెళ్ళి ₹1000 అమ్మినా, 500 అమ్మినా, అలా 500 అందరూ పాత పట్టు చీరలు తీసుకెళ్ళి బజార్లో అమ్మితే ఒక పెద్ద మెగా పిరమిడ్ కట్టుకోవచ్చు. అవసరమా? ఎంతవరకు అవసరము? ఉదాహరణకు మన ఇంట్లో మనమే అడుగుతూ ఉంటాం, నాకు అది కావాలా, నాకు ఇది కావాలని. తప్పనిసరి అవసరమా? అడిగే ముందు చెక్ చేసుకో. తప్పనిసరి అవసరమా? తప్పనిసరి అవసరమైతే అడగవచ్చు అనేది. ఇది ఆడవాళ్ళకి ఒకటి చెందింది కాదు, మగవాళ్ళైనా ఎవరైనా సరే. మగవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరి అవసరమా ఏదైనా సరే చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పనిసరి అవసరం అయితేనే అడగాలి, లేకపోతే మన గౌరవమే పోతుంది. అది వస్తువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. గౌరవం తప్పనిసరి అవసరమా? పెళ్ళికి వెళ్ళాం, ఏదో నమస్కారం చేసాం, చదువులు ఇప్పించాం, ఆశీర్వాదం పెట్టా వచ్చేసాం. లేదు
నన్ను ఎమ్మెల్యేని రిసీవ్ చేసుకోలేదు. ఆ ఎమ్మెల్యే గారు అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏదో ఉన్నట్టుంది. ఇంకా డబ్బులకే విలువ, హోదాలకే విలువ, మనిషికి విలువ లేదు. ఏం చేస్తున్నావా? పెళ్ళికి పోయింది దేనికోసం? ఎవరి పెళ్ళికి వెళ్ళాం? దేనికోసం వెళ్ళాం? చూసామా, వచ్చామా, తిన్నామా, ఆడికి అయిపోయింది. అట్లా కాదు, పెళ్ళికి వెళ్ళి మనం ఏడ్చుకుంటూ వస్తాం. వాళ్ళు ఆనందంగా వాళ్ళ తలనొప్పులు వాళ్ళు పడుకొని వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ఏం చేస్తాం? మనం వెళ్ళి అనవసరమైనవన్నీ బుర్రలో పెట్టుకొని, అనవసరమైనవన్నీ ఆశించి, అనవసరమైన వాటిని అన్ని వెంట పడి మనల్ని మనమే అగౌరవించుకొని వస్తాం. అవతల అగౌరవించాలో తెలియదు మనకి. మన లోపల మనకే ఆత్మన్యూనతాభావం దెబ్బతింటా ఉంటుంది, అహంకారం దెబ్బతింటా ఉంటుంది. దాంతో ఏడుచుకుంటూ వచ్చేస్తాం. మనం పిలిచారు కానీ గౌరవించలేదు, పిలిచారు కానీ రిసీవ్ చేసుకోలేదు. ఏం అవసరం? మనకు అవసరమే వెళ్ళాము, మనకు అవసరమే వచ్చాము, అయిపోయింది. ఒకసారి లెక్కేసుకోవాలి. దేని వెంట పడకు అంటే తప్పనిసరి అవసరాలు అయితే తప్ప వెంట పడకూడదు. భోజనం తప్పదు, అడిగాము. ఉదాహరణకి ఒక భర్త ఉన్నాడు, పెళ్లి చేసుకున్నాం. ఆయన కనీసం 3 పూట్లకు అవసరమైనంత సంపాదించట్లేదు అనుకోండి. ఒకటి చక్కగా పట్టుకోండి. 3 పూట్ల కోసం సంపాదిస్తున్నాడు. అయినా నాకు 4 పూసల దండనా, 5 పూసల దండనా, నల్ల పూసల దండ, తెల్ల పూసల దండ, నల్ల పూసల దండ కొనిలేదు. ఆయన చక్కగా పట్టుకున్నాడు అనుకోండి. ఎవరు గౌరవం పోతుంది? మనకే గౌరవం పోతుంది. నాకు అది కావాలి. అదే సినిమాలో మావిడాకల నా పక్కింటోళ్ళు మావి సిగురు ఎదురేంటి మంగళ గౌరి నెక్లెస్ చూడు, అవునా కదా? అలా ఉంటే ఎలా ఉంటుంది? ఎవరికి గౌరవం పోయింది? ఎవరికి ప్రాబ్లం వచ్చింది? మనకే. సో నేను అందరూ ఒకటే చెప్తాను, నా జీవితంలో నేను కూడా ఒకటే పాటిస్తాను. తప్పనిసరి అయితేనే ఏదన్నా కోరుకోవాలి. తప్పనిసరి అయితేనే. లేదు దానికే వచ్చింది అనుకోని కాదండి. ఇప్పుడు ఎవరో నా దారిలో పోయి దాన ఇచ్చారు, దానికే వాళ్ళు ఇచ్చారు, ఓకే నువ్వు ఇస్తానంటే నేను వద్దంటానా? నువ్వు ఇస్తానంటే వద్దా, కానీ తప్పనిసరి కాదు అనగా ఇది కూడా తప్పనిసరి కాదు అనగా. అడిగాను, ఇలా పోతుంటే ప్రాబ్లం అవుతుందని మా ఫ్రెండ్గా అడిగే, తప్పనిసరిగా ఓకే నా దగ్గర ఉంది ఇస్తాను, ఇచ్చాడు, అయిపోయింది. ఏది తప్పనిసరి కాకూడదు. ఎన్ని ఎక్కువగా తప్పనిసరి అయితే మనం అంత ఎక్కువగా బానిసలం అవుతాము. మనం త్వరగా బానిసలు కావాలి, అందరికీ బానిసలు కావాలి అంటే మనం అన్ని కోరుకోవాలి. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అన్ని ఎంత ఎక్కువగా మనం తప్పనిసరి కోరికలు పెట్టుకుంటే అంత పెద్ద కట్టప్ప అవుతాం. కట్టప్ప కావాలా అయితే అన్ని తప్పనిసరి కావాలని కోరుకోవాలి. మనం బాహుబలి కావాలా? బాహుబలి ఎక్కడున్నా రాజే. అన మహేష్పతి సామ్రాజ్యం ఉన్న బాహుబలి, లేకపోయినా బాహుబలి. బాహుబలి ఎక్కడైనా ఎప్పుడైనా బాహుబలి, రాజే అనగా అది అవసరం ఆలోచించుకోవాలి. అది ఓకేనా? పేజ్ నెంబర్ 48. సహాయం చేస్తేనే స్నేహితుడు అనుకుంటే అది సహాయం కాదు, వ్యాపారం అవుతుంది. మన హితం కోరుకుంటే చాలు, అంతే. మా ఫ్రెండ్ అయితే ఎప్పుడైనా అప్పు ఇవ్వాలా? ఏం సార్, మన ఫ్రెండ్ కాబట్టి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. ఈరోజు అడిగా ఇచ్చారు, రేపు అడిగా ఇవ్వాలి, ఎల్లుండి అడిగా ఇవ్వాలి. మనకి ఎప్పుడు ఏ అవసరం అడిగినా ఇచ్చేస్తూనే ఉండాలి. అది రాంగ్ కాన్సెప్ట్. ఫ్రెండ్ కూడా ఒక మనిషి, ఒక సాధారణమైన మనిషి. వాళ్ళకు కూడా కొన్ని కోరికలు, కొన్ని అవసరాలు, కొన్ని మంచి, కొన్ని ఏవో ఉంటాయి. అడిగిన ప్రతిసారి సహాయం చేయాలని లేదు. ఎందుకంటే ఒక సామాన్యమైన మనిషి మాత్రమే. పైనుంచి దిగిబడిన అక్షయ పాత్ర కాదు ఫ్రెండ్ అంటే. అక్షయ పాత్ర కాబట్టి ఏ అడిగిన ఆస్తులు రాసి ఇవ్వాలి కుదరదు. ఫ్రెండ్ ఒక సామాన్యమైన మనిషి. కానీ ఆ ఫ్రెండ్ ఏం చేయగలుగుతాడు అంటే మన గురించి మంచి కోరుకోగలుగుతాడు. వీడు మనవాడు, వీడికి మంచి జరగాలి, వీడు ఆరోగ్యంగా ఉండాలి, వీడు ఐశ్వర్యవంతంగా ఉండాలి, ఒక మంచి భావనతో ఉంటాడు మన మీద. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప రిలేషన్షిప్ ఏదైనా ఒకటి ఉంది అంటే అది ఫ్రెండ్షిప్ మాత్రమే. దాంట్లో కూడా మన వ్యాపారాన్ని పెట్టుకొని మనం తగ్గించుకోకూడదు, వాళ్ళని కూడా తగ్గించకూడదు. అది ఓకేనా?